వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అందరూ కూర్చుందాం దయచేసి. విస్తారముగా ఫలించును. ఎవరు ఈ మాట చెబుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనిషి కుమారుడు మహిమ పొందే గడియ వచ్చి ఉంది. ఆయన మహిమ పొందాలి అంటే దానికి అర్థం అవటానికి మాట చెబుతున్నాడు. ఒక గోధుమ గింజ చచ్చిపోయి అది భూమిలో నాటబడితే అది ఫలిస్తుంది. లేకపోతే అది ఒంటరిగా ఉన్న ఆ గింజ, ఆ విత్తనం ఫలింపగలిగిన చెట్టుగా లేకపోతే అనేక విత్తనాలు ఇచ్చే విధంగా మారాలి అంటే దానిలో ఉన్న జీవం మొదటిగా పోవాలి. నేను ప్రార్థన చేస్తూ, ప్రభువా, మరి ఆదివారం దేవుని మాటలు నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించిన మాటలు. అంటే మీకు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ముందుగా నాతో దేవుడు మాట్లాడాడు. నేను ఫలించాలి, నా పరిస్థితులు, సంఘ స్థితిగతులు, నా కుటుంబ పరిస్థితులు మారాలి అంటే ఏం చేయాలి? ఎలా చేస్తే నేను ఫలిస్తాను? ఇప్పుడు నేను ఒంటిగా ఉన్నాను. నేను ఫలింపగలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ వ్యక్తిత్వం అనేది, నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనది చనిపోతే అప్పుడు నీవు అనేక మందికి ఫలభరితంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. చావకపోతే ఫలింపు లేదు. నేను అలా అనుకుంటాను. నాకు ఒక పాము కనపడింది అనుకుంటున్నా. దాన్ని చూశాను, కొట్టాను. దుర్గాదేవి వింటున్నావా? కొట్టా. ఏదో హడావుడిలో కొట్టేశాను. చచ్చిపోయింది అనుకున్నాను. దాన్ని అది వదిలేసి నా పని నేను చేసుకున్నాను. అది కొంత సమయానికి గాలి పీల్చుకుంది, మళ్ళా తిరిగి శక్తిని తెచ్చుకుంది, మెల్లిగా వచ్చి నన్ను కరవబోతుంది. అంటే నన్ను కరిస్తే ఏమైంది? మళ్ళీ నాకు విషం వచ్చేస్తుంది. అంటే నేను చంపాలనుకున్నప్పుడు ఏం చేయాలి? పూర్తిగా అది చచ్చింది అని నిర్ధారించుకున్న దాకా అక్కడి నుంచి నేను వెళ్ళకూడదు. ఒక పిల్లలు దారిని పోతూ ఉంటారు, కుక్క పైకి వచ్చింది. ఏం చేస్తారు వీళ్ళు? కర్రతో ఒక దెబ్బ కొడితే ఊరుకునిద్దా? స్మైల్ ఊరుకునిద్దా? దెబ్బ కొట్టంగానే ఏం చేసింది? ఇంకొద్దిగా పవర్ పెంచుకుంటుంది. ఏం చేసింది? తన శక్తిని పెంచుకుని ఇంకా పైకి వచ్చేసింది. అప్పుడు నువ్వు భయపడితే అది నిన్నేం చేసింది? కరిచివేసింది. దాన్ని కదిలించినప్పుడు అభిషేక్ దాన్ని కొద్దిగా తగ్గి కదిలించినప్పుడు దాన్ని పూర్తిగా లేకుండా చేయాలి.
లేకపోతే అది మన మీద ఎదురుదాడి చేస్తుంది. అదే ఇక్కడ నాకు అర్థమవుతుంది. మన జీవితంలో మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తుతో నడుస్తూ ఫలించాలి అంటే ఆయనకి వ్యతిరేకమైనవన్నీ మన జీవితంలో ఏమైపోవాలి? చనిపోవాలి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఈ మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు కొన్ని వచనాలు బైబిల్లో నాకు తారటపడ్డాయి. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 14 2వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఎవరు చెబుతున్న ఆయన? చతుర్థాధిపతి అయిన హేరోదు, గలిలీ సముద్ర తీరములో రోలర్ అంటారు, పెద్ద అధిపతి. ఈయన చెబుతున్నాడు యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, యేసుక్రీస్తు రోగాలు ఉన్న వారిని బాగు చేస్తున్నాడు, మహత్తరమైన కార్యాలు చేస్తున్నాడు. అంటే ఎలా తెలుసా? నా చెవికి వినబడింది ఏంటంటే, నేను తల కొట్టించిన యోహాను తిరిగి బ్రతికాడంట. ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆ శక్తి ద్వారా ఈయనలో క్రియ జరుగుతుంది. ఆ శక్తి ద్వారా యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని ఆయన అనుకుంటూ తలస్తూ అతని దగ్గర ఉన్న పనివారితో చెబుతున్నాడు. చూడండి, మార్కు సువార్తలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 6వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తీయాలి. 6వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయన గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిసమిచ్చు యోహాను మృతుల నుండి లేచియున్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపములగుచున్నవని చెప్పాను. చూడండి, మత్తయి గారు అలాగే రాశారు, మార్కు గారు కూడా అలాగే రాశారు. ఒకసారి లూకాకి వెళ్దామా? లూకా ఎలా రాశాడు? లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తిరిగి ఇశ్రాయేలు 9:7 సారీ అమ్మ, నేను 7:9 చెప్పానా? 9వ అధ్యాయము 7వ వచనం. సారీ, క్షమించాలి. హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు తోచకయుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతుల నుండి లేచెననియు, మరి ఇంకా కింద ఆయన లేచి ఏలియాలా కనపడ్డాడని, కొందరు మరొక ప్రవక్తలాగా ఉన్నాడని అనుకుంటున్నారు. ఇదంతా ఊహ. కానీ ఈ ఊహలో ఒక సత్యం దాగి ఉంది. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. సో దేవుని వాక్యం వింటున్న వారందరూ ఒకసారి మీ కుడి హస్తం లేపి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరందరూ వింటున్నారు కదా? హల్లెలూయా. ఎందుకంటే మనం చాలా పనులు ఉన్నాయి మనకి. ఇంటి దగ్గర కూర్చుంటే ఎంతోమంది మనల్ని ఎన్నో పనులకు ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ పనులన్నీ విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని ఆరాధించాలని ఎంత దూరం వచ్చాం కదా. మరి ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. నువ్వు అది 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ గంట కానీ ఆయన మీద నీ మనస్సు ఉంచాలి. ఆమేన్. ఆయన మీద నీ దృష్టి ఉంచాలి. నీ చెవి, నీ హృదయం వాక్యం మీద ఉండాలి. ఆ వాక్యం మనల్ని బ్రతికించింది. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, ఆదలలో నెమ్మదినిచ్చును. నీ
నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. వీళ్ళు ఏం చెబుతున్నారంటే యోహోను తిరిగి బ్రతికాడు, యోహోను మృతుల నుంచి లేచాడు, యోహోను ఆ యోహోనులోకి తిరిగి జీవము వచ్చింది అనుకుంటున్నారు. అందువలనే యేసుక్రీస్తులకు శక్తి వచ్చింది, యేసుక్రీస్తు శక్తి కలిగిన కార్యాలు చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. నేను ఇలాగ ఆలోచిస్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇలాగా నాకు ఈ ఆలోచన ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అంటే మన జీవితంలో పునరుద్ధానపు శక్తి మనలోకి వచ్చినప్పుడు మనము ఫలించగలము, మనము దేవుని యొక్క గొప్ప కార్యాలను చేయగలము. ఆమేన్. అంటే పునరుద్ధానపు శక్తికి భూమి మీద అన్ని పనులు చేయగలడు అని ఆ రోజు అనుకుంటున్నారు, రాజు అనుకుంటున్నాడు, అనేక మందికి చెబుతూ ఉన్నాడు. నిజమే కదా. యేసుక్రీస్తు వారు పునరుద్ధానపు శక్తితోనే అద్భుతాలు చాలా చేశాడు. అంటే ఆయనకి ఎక్కడి నుంచో పునరుద్ధానపు శక్తి రాలేదు, ఆయనలోనే పునరుద్ధానపు శక్తి ఉంది. ఆయన అంటాడు, నా ప్రాణాన్ని నాకు ఇయ్యడానికి దేవుడు శక్తినిచ్చాడు, తిరిగి తీసుకోవడానికి కూడా నా తండ్రి నాకు అనుగ్రహించాడు. అంటే ఆ శక్తి ఆయనలో ఉంది. యోహోను బ్రతికితే యేసుక్రీస్తులకు శక్తి రాలేదు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. కానీ జనాల యొక్క ఊహది, ఒకవేళ ఆయన తిరిగి లేచాడేమో, ఎందుకు ఆయన తిరిగి లేచాడని ఈయన భయపడుతున్నాడు, ఎందుకు ఆయనంటే ఈయనకి భయం అంటే, ఈ హేరోదు అనే ఈ రాజు తన తమ్ముడు ఫిలిప్పు భార్యను తన భార్యగా చేసుకున్నాడు. చేసుకుంటే ఈ బాప్తిసం ఇచ్చే యోహోను దేవుని రాజ్య స్వార్త చెబుతూ తిరుగుతూ రాజుని గద్దించాడు. ఎంత ధైర్యవంతుడో తెలుసా? రాజుని గద్దించాడు. హేరోదు రాజా, నువ్వు చేసే తప్పు, నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, నువ్వు చేసే తప్పు అన్నాడు. ఏమీ చేయలేకపోయాడు. జనులందరూ ఇతను ప్రవక్త అంటున్నారు, ఇతను కొట్టాలా చంపాలా, ఏమీ చేయలేక చెరసాల్లో వేశాడు. ఏదో చిన్న కారణంతో చంపాలనే ఆలోచన అయితే ఉంది, కానీ దేవుని భయం కూడా హేరోదులో ఉంది. కానీ ఫిలిప్పు తన తమ్ముడి భార్యగా తన కోటలో ఉంచుకున్న ఆమెకు కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి పుట్టినరోజు ఇచ్చింది. బైబిల్లో పుట్టినరోజు పండుగ ఒకటి జరిగిందనమాట. ఆ పుట్టినరోజు పండుగ రోజు ఈ హేరోదు రాజు అందరినీ, అధికారులందరినీ పిలిచి ఒక మంచి పార్టీ చేశాడు. ఈ పార్టీలో సంతోషంగా ఆ కుమార్తెని పిలిచి, నువ్వు మంచి డ్యాన్సరు కదా, నీ నృత్యముతో నన్ను ఆనందింపచే ఈరోజు అని అన్నాడు. చేస్తాను, నువ్వు కానీ నన్ను ఆనందింపజేసేవంటే నువ్వు ఏమి కోరుకుంటే అది ఇస్తా, నా ఈ రాజ్యంలో సగము మట్టుకు అన్నాడు. ఆమె చక్కగా డ్యాన్స్ వేసింది. ఆయన తోటి వారందరూ చప్పట్లు కొట్టారు, చాలా ఆనందంగా ఉందన్నారు, ఎంతో చక్కగా ఆనందంగా ఉందన్నారు. వెంటనే రాజుగారు లేచి చప్పట్లు కొట్టి, కుమారి నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. తనకేం కావాలో ఏం కోరుకోవాలో అర్థం కాక తల్లి దగ్గరికి వెళ్ళి, రాజుగారే ఏది కావాలంటే అది ఇస్తానంటున్నాడు, కోరుకోమంటున్నాడంటే వెంటనే ఆమెమని తెలుసా? చెరసాల్లో ఉన్న ఈ బాప్తిసం ఇచ్చి యోహోను తల కావాలని అడుగును. తెక్కలోళ్ళ ఇల్లు మంచివాళ్ళ, మనుషులు తల ఏం చేసుకుంటారు అంటే పగ తీర్చుకోవడానికి. నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ఈయనకెందుకంట నా తప్పును ఎత్తి చూపించాడని కోపం ఆమెకి.
ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తే పగ పెంచుకుంటున్నారు జనం కదా. నువ్వు చేసే తప్పు అని హెచ్చరిస్తే పగ పెంచుకుంటున్నారు. ఎప్పుడు దొరుకుతారా, వీడిని చంపేద్దాం, కనపడకుండా చేద్దాం అనుకుంటున్నారు. లేరంటారా ఇప్పుడు భూమి మీద? చాలా చోట్ల ఉన్నారు. మన చుట్టూ కూడా ఉంటారు, కనపడరు. అవకాశం దొరికితే నా పక్కనే ఉంటారండి, గోతులు తవ్వుతూ ఉంటారండి అంటారు కదా. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెనక్కి నెట్టేస్తారు గోతులో పడిపోవడానికి. నా పక్కనే ఉంటారండి, నాకు కూడా తెలియదు, గోతులు తవ్వుతూ ఉంటారు. ధైర్యంగా చెప్పు, వెళ్ళిపో అంది. వెళ్ళిపోయి రాజా నాకు యెహోవా యొక్క తల కావాలి. కలవరపడ్డాడు, భయపడ్డాడు, దుఃఖపడ్డాడు. అని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి మాట తప్పకుండా బడును పంపించి తల కొట్టించి ఇచ్చేశాడు. అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి తిరిగి బ్రతికాడంటే కలవరం రాదా? అమ్మో నేనే కదా చంపించింది, ఇప్పుడు ఆయన ప్రవక్త, ఈయన బ్రతికి నన్నేం చేస్తాడో, ఈయన బ్రతికి ఈయన ఆత్మ ద్వారా యేసుక్రీస్తు నన్నేం చేస్తాడో, కాబట్టి ఒకసారి ఆయన వెళ్ళి కలిసి వద్దాం అనుకుంటున్నాడు ఈయన. ఎవరు? హేరోదు. యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు జరుగుతుంటే, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంటే ఇది యెహోవా యొక్క ఆత్మ అనుకుని ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నాడు. ఆ పక్కన పెడితే ఆ మ్యాటర్ అంతా పక్కన పెడితే, నేను ఈరోజు మనం ధ్యానించేది ఏంటంటే తిరిగి లేవటం. హల్లెలూయా. చచ్చిపోవటం. గోధుమ గింజ చచ్చితేనే భూమిలో అది ఫలిస్తుంది, చావకపోతే అది ఒంటరిది. నీ జీవితంలో నీవు బ్రతుకుతున్న బ్రతుకులో దేవునికి ఇష్టము లేనివి చావకపోతే నువ్వు ఒంటరివాడివి. నువ్వెంతమంది పెద్ద సంఘములో ఉన్నా, వేల కొలది ఉన్న సంఘస్థుల్లో నువ్వు కూడా ఒక సభ్యుడిగా ఉన్నా, నువ్వు ఒంటరివాడివే. కారణం ఏం తెలుసా? నువ్వు క్రీస్తులో కలవడానికి ఇష్టపడలా. నీ జీవితాన్ని, నీ పాప రోత జీవితాన్ని చంపుకోవడానికి ఇష్టపడలేదు. వింటున్నారా? తిరిగి మన జీవితంలో లేవాలంటే అది ఏ బ్రతుకైనా అది చచ్చిపోవాలి. హల్లెలూయా. నీలో నాలో దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు చచ్చిపోవాలి. ఆమె ఒక విత్తనం బ్రతకాలి. ఒక విత్తనం ఈరోజు ఒక మహావృక్షంగా మారిందంటే ఆ విత్తనం చెట్టుకు కాయ కాసిన వెంటనే మనకు ఉదాహరణ చెబుతాను. మనం జామకాయలు తింటాం. జామకాయలు విత్తనాలు ఉంటాయా? చెప్పండి. తులసి ఉంటాయా? విత్తనం తినేటప్పుడు ఒక 4 విత్తనాలు తీసుకెళ్ళి గుండెతో నాటితే వస్తాయా? చెప్పు, వస్తాయా? రావు. ఆ విత్తనాలు ఏం చేయాలి? ఫస్ట్ ఎండబెట్టాలి, పూర్తిగా ఎండిపోవాలి. ఎండలో వేసేటప్పుడున్న వెయిట్ ఎండిపోయిన తర్వాత ఉండదు, అంటే దానికి జీవం అయిపోయి చచ్చిపోయింది. ఈ చచ్చిపోయిన దాన్ని భూమిలో నాటితే మరలా జీవాన్ని తీసుకుంటే ఎవరిస్తారు? అయినా దేవుడిస్తాడు ఆ జీవాన్ని. హల్లెలూయా. అప్పుడు ఆ ఒక్క విత్తనం చెట్టుగా వచ్చి అనేక ఫలాలను ఇస్తుంది, అనేక విత్తనాలను కూడా ఇస్తుంది. ఆమేన్. మరి అలాంటిది నా జీవితం ఎండాలి, చావాలి, నాటబడాలి. ఆమేన్. అది ఏ బ్రతుకైనా పర్లా, ఎలాంటి బ్రతుకైనా చచ్చిపోవాలంతే. చచ్చిపోయినప్పుడే మనం తిరిగి బ్రతకగలము. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ఒక మాట అడుగుతున్నాడు. మనం చాలాసార్లు ధ్యానం చేసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ఒక మాట అడుగుతున్నాడు. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుము. బాబు, నీ దగ్గరకు వచ్చా, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు, నేనే నీ కోసం వచ్చా, వెతికి వచ్చా.
34 సంవత్సరాలు ఉన్న కాడి నుంచి కదట్లా నువ్వు. నీ కళ్ళ ముందు అనేక మంది ఆ కోనేరులో దూకుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ నువ్వు కదట్లా. కారణాలు ఏదో చెబుతున్నావు, నా వల్ల కావట్లేదు, నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు, నాకు దిక్కు లేరు. నీ సమయమంతా 34 సంవత్సరాలు వ్యర్థపరిచావు. కాబట్టి సమయాన్ని వ్యర్థపరిచేవాళ్ళు అంటే నాకు కష్టంగా ఉంటుంది, కాబట్టి నేనే వచ్చాను నీకోసం. లే, నీ పరిపెత్తుకుని ఉన్నాడు, నువ్వు స్వస్థ పొందావు అన్నాడు. చాలా సంతోషంగా ఆ వ్యక్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్ళిపోయాడు. మరి కొద్ది రోజుల్లోనే యేసుక్రీస్తు వారు ఆయన్ని దేవాలయంలో కలుసుకున్నాడంట. ఆమె ఎక్కడ? చర్చిలో. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ అంటే చర్చికి వెళ్తున్నాడండి. ఈ వ్యక్తి ఆరోగ్యం రాగానే ఎక్కడికి వెళ్తున్నాడు? చర్చికి వెళ్తున్నాడు. మంచోడు. మరి చర్చిలో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు అడిగే ప్రశ్న బాగాలేదు. నాకు బాగాల, నీకు బాగుందేమో. అమ్మా, చర్చిలో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు అడిగే ప్రశ్న ఏంటి? బాబు, నువ్వు స్వస్థత పొందావు, ఇప్పుడు చాలా బాగున్నావు, ఇదిగో పాపం చేయమాక, ఇదిగో పాపం చేయమాక, ఈసారి పాపంలో పడ్డామనుకో మొన్నట కంటే పెద్ద కీడు నీ జీవితంలోకి వచ్చింది. హెచ్చరిక. గదులుతున్నాడు. మొన్న కొద్దిగా ఇబ్బంది పడ్డావు, ఈసారి ఎట్లా ఉంటుందంటే నీ ఇబ్బంది చాలా ఘోరంగా ఉంటుంది. ఆషామాష అనుకున్నావా? దేవుడు స్వస్థనిచ్చేసాడు అని చెప్పి ఏదో చర్చికి వచ్చేసి నీ ఇష్టానుసారమైన జీవితం జీవించడం అనుకుంటున్నావా? కుదరదమ్మా. మరి ఎక్కువ కీడికి కొని తెచ్చుకోమాక. ఎక్కువ కీడికి నువ్వు దూరంగా ఉండాలంటే పాపం జోలికి వెళ్ళమాక. ఆమేన్, హల్లెలూయా. పాపం జోలికి వెళ్ళమాక. చెబుదామా ఒకసారి? పక్క వాళ్ళు చెప్పండి. పాపం జోలికి వెళ్ళమాక. పాపం జోలికి వెళ్ళమాక. అది మ్యాగ్నెట్, అది అయస్కాంతం. దాని దగ్గరలోకి వెళ్తే చాలా లాగేసుకుంటుంది. అది అంత దూరం పెద్దగా అలాగా సమీపిస్తే చాలా లాక్కుంటుంది. అది మ్యాగ్నెట్. ఒక్కసారి లాగిందనుకో, అది ఎలా గాడిస్తే అలా గాడాలి నువ్వు. పాపం అలాంటిది. బాగుపడ్డావు కదా, ఆ పాపం వల్ల రోగం వచ్చింది, ఆ రోగం వల్ల చాలా సమయం భయంకరమైన బ్రతికావు కదా. ప్రేమతో యేసుక్రీస్తు వచ్చి నిన్ను స్వస్థపరిచాడు. లేదా కొంతమంది సంఘస్థులు ప్రార్థించడం ద్వారా, ఏదో దేవుని యొక్క కరుణ నీ మీద ఉండటం ద్వారా నువ్వు స్వస్థత పొందావు. మళ్ళీ ఎందుకు పాపం జోలికి వెళ్తున్నావు? వెళ్ళమాక. వెళ్ళేవనుకో, ఏందంట? వెళ్ళేవనుకో మరి ఎక్కువ కీడు. హల్లెలూయా. మరి ఎక్కువ కీడు. చూడండి, జాగ్రత్తగా వినాలి. మనం సగం చచ్చిపోయానులే, నేను మారానులే, నేను చాలా ఉంటున్నాను, దేవుని సన్నిధిలో ఉంటున్నాను, నీతిమంతుడిగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నామేమో. నీ పాపం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నీ భార్యకి తెలీదు. సహోదరుడా, నీ భార్యకి తెలీదు, నీ భర్తకు తెలీదు, మేబీ మీ తల్లిదండ్రులకు తెలియదేమో. ఏమని బిడ్డలారా, మరి ఎక్కువ కీడు నీకు సంభవించకుండా ఉండాలంటే దయచేసి ఆ పాపం నుంచి బయటికి రా. మరి ఎక్కువ కీడు ద్వారా నరకానికి పాత్రుడుగా నువ్వు అవ్వకుండా ఉండాలి అంటే దయచేసి ఆ పాపము నుంచి నువ్వు బయటికి రావాలి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ పాపం నుంచి మనం బయటికి రావాలంటే ఇప్పుడే జోసెఫ్ పాడాడు కదా, ఏ నరుని రక్తమైనా
పాపములను కడుగగలదా, ఏ నరుని రక్తమైనా దోషములను బాపగలదా, ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా, ఏ నరుని రక్తమైనా దోషములను బాపగలదా, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. అందరం యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు అది దైవ రక్తము. పూర్తిగా కడగబడాలి నీ పాపం, పూర్తిగా కడగబడాలి. బాప్తిస్వము, బాప్తిస్వము అంటే ఏంటి? అంటే ఏంటి? మార్పు చెందటం. బాత్ స్నానం. ఎలాంటి స్నానం? కొంతమంది పిల్లలకి స్నానం చేయటం ఇష్టం ఉండదు. సూర్యప్రకాష్ ఇను, కొంతమందికి పిల్లలకి స్నానం చేయటం ఇష్టం ఉండదు. అరే తొందరగా వెళ్ళాలి, స్నానం చేసిరాపో అంటే డబ్బా 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 2 చెంబులు పోసేసుకుంటారు. ఎక్కడ తడవాలో అక్కడ తడవదు, రుద్దరు, వచ్చేసి పౌడర్ రుద్దు అంటారు. అప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు ఏమంటారు, ఏందిరా సరిగా తడవలేదు, సరిగా మురికిపోలేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళి నీళ్ళు పోసి చక్కగా రుద్ది సోపెట్టి నీట్గా తుడిచి పౌడర్ వేస్తే అప్పుడు వాడికి ఫ్రెష్గా ఉంటుంది. అరే ఈరోజు చాలామంది క్రైస్తవులుగా మారారు కానీ సగం స్నానం చేస్తున్నారు, శుభ్రం లేదు కదా, శుభ్రం లేదు. బాప్తిస్మం అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు డయింగ్ మిషన్లు చూసారా మీరు ఎప్పుడన్నా? డయింగ్ మిషన్లు అనుకో. ఇప్పుడు ఇదిగో ఎదురుగా కనకదుర్గారావు రవి వేసుకున్నారు షర్టు, బ్లాక్గా ఉండి కదా, నల్లగా ఉండి, వాటిని ఎర్రగా చేయాలి. డయింగ్ అంటే ఏంది? చచ్చిపోవటం, చంపేయటం. చంపేయటం అంటే ఈ నల్ల బట్టను తీసుకెళ్ళి చంపేయాలి, ఎర్ర రంగును దానికి వేయాలి. అంతేనా? ఏమంటే మీరు వెనకాల ఉంటున్నారు, సాగు చేస్తారు, అంతేనా? ఉన్న రంగుని చంపేయాలి, మరొక రంగుని దానికి పూర్తిగా వేయాలి. అది ఈరోజు చాలామంది మేము సావమండి, వస్తాం మందిరానికి, హల్లెలూయా, మేము మందిరానికి వస్తాం, మేము సావమండి. అన్నిట్లో సావలేము, కొన్ని ఇంకా ఉంచుకోవాలి. అలాగైతే నువ్వు ఒంటరి వాడివి, నేను చెబుతున్నాను. నువ్వు ఒంటరి దానివి, నువ్వు దిక్కులేని వాడివి. దేవుడు ఉండి కూడా, స్నేహితులుండి కూడా, రక్త సంబంధికులుండి కూడా నువ్వు దిక్కులేని వానివి, దిక్కులేని దానవు. కారణం ఏంటంటే నీ బ్రతుకులో సావవలసినవి చంపుకోవట్లేదు, చేర్చవలసినవి రావడం లేదు. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. పూర్తిగా మన పాత బ్రతుకు మారాలి. చూడండి, రోమా సంఘానికి రాస్తున్నాడు పౌలు, ఎంత చక్కగా రాశాడు, మనకెంత అర్థమవుతుందో. 6వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదువుదామా? 6వ అధ్యాయం 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. పాప విముక్తుడి. వెన్ వి డై, ఎప్పుడైతే నువ్వు చచ్చిపోతావో వీఆర్ సెట్ ఫ్రీ, విముక్తులు అయిపోతావు. హల్లెలూయా. చనిపోయిన వాడు దేనికి విముక్తి? పాపానికి విముక్తి. బాహ్యంగా కాదు,
పాత రోత జీవితం చనిపోవాలి. ఆమేన్. చూడండి తర్వాత వచనాలు మనం చదువుకున్నాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయినడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. మీకు అందరికి ఒక ప్రశ్న అందరూ నా వైపు చూడండి, అందరూ ఒకసారి. ఇక ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, పైన కుర్చీలు కూర్చున్న వారికి తర్వాత అడుగుతాం. యేసుక్రీస్తు చనిపోయాడా? చెప్పాలి. యేసుక్రీస్తు చనిపోయాడు. సిలువ మీద యేసుక్రీస్తు చనిపోయాడా? యేసుక్రీస్తు సిలువ మీద ఎంతమంది చనిపోయారు? చెప్పాలి. యేసుక్రీస్తుతో పాటు సిలువ మీద ఎంతమంది చనిపోయారు? యేసుక్రీస్తు పక్కనిద్దరు. ఇప్పుడు మీరు, యేసుక్రీస్తు చనిపోయాడా సిలువ మీద? యేసుక్రీస్తుతో పాటు ఎంతమంది చనిపోయారు? సర్వమానవాళి. నేను యేసుక్రీస్తును నమ్ముచున్నాను, నా పాత జీవితం చనిపోయిందన్న వాళ్ళందరూ చనిపోవాలి ఆ రోజు. హల్లెలూయా. కరుణామయుడు సినిమా చూసి మనం ముగ్గురు ఇద్దరు దొంగలు అనుకుంటున్నాం. కాదు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల మోసుకుపోవటానికి వచ్చాడు ఆయన. పాస్ అవే, మోసుకెళ్ళిపోయాడు. లేదు, ఎవరికి లేదు. ఎవడైతే ఆ పాపపు బ్రతుకు చంపుకోవాలి అనుకుంటున్నాడో వాడికి పాపము లేదు. చనిపోయిన వాడు పాప విముక్తుడు. ఎలాగా? పాత బ్రతుకుని చంపివేసిన వాడు. ఆమేన్. వాళ్ళని చూస్తే బీపీ వస్తుంది అంటున్నారు. అంటే బీపీ చావాలా నీకు? ఇంకా వాళ్ళని చేస్తే నాకు ద్వేషం వస్తుందంట. ద్వేషం చావాలా ఇంకా నీకు? కొన్ని వాటిని చూస్తుంటే ప్రేమ పైన పొంగుతుంది. వాటి మీద నిగ్రహం లేదు నీకు. అదా? ఎవరు బిడ్డలారా జాగ్రత్తగా వినండి. స్కిన్ టైట్లు వేసుకున్న గోల్స్ వెళ్తుంటే చూపు అదే విధంగా వెళ్ళిపోతుంది. కారణం ఏంది? నీకు నిగ్రహం లేదు. మంచి అందంగా కుర్రవాడు కనపడితే ఆడపిల్లలు జోకులు వేసుకుంటున్నారు. ఏంటి? మీ నోటికి ఇంకా నిగ్రహం లేదు, అదుపు లేదు. వాస్తవానికి నువ్వు ఎక్కడున్నావు? మందిరంలోకి వెళ్తున్నావు, ప్రార్థనలో ఉంటున్నావు. సంఘములో కనుగొన్నాడు ఆ వ్యక్తిని. దేవుడు ఎక్కడ కనుక్కున్నాడు? సంఘములో ఉన్న వ్యక్తిని కనుగొని మరి ఎక్కువ కీడు నీకు కలక్కునాలంటే పాపంలో ఉండమాక. అంటే పాపం చేస్తున్నాడనేగా. యేసుక్రీస్తు అంత మాట అన్నాడంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడని? సుజాత ఎక్కడున్నాడు? హీ వాజ్ ట్రయింగ్. ప్రయత్నాలు జరుగుతున్నాయి చక్కగా ఇంకా పాపము జీవితాన్ని జీవించాలని. అదా? ఏదో దేవుడు చూడకూడదు చూశాడు ఆ వ్యక్తిలో. జరగకూడదు ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుంది. దేవుడు గుర్తించి వార్నింగ్ ఇస్తున్నాడు ఈరోజు మనందరికీ. పాప విముక్తుడు కావాలి మనం. ఆమేన్. అరే ఆ ఫోన్లో ఆ పిల్లలు ఆడుకునే, ఆ పిల్లలు ఆ ముద్దులు పెట్టుకునే చూస్తుంటే ఆపాలనిపిట్లా. ఎవరు వస్తున్నారా భయంతో చూస్తూనే ఉన్నావు. నీ మైండ్ ఏందో నీ ఫోన్ చూస్తే తెలిసిపోయింది. తెలుసా ఈరోజు నీకు? నీ మనసు ఎలాంటిదో నీ ఫోన్ తీసుకుని ఒక 10 minutesలో చెప్పేయచ్చు, 5 minutesలో చెప్పేయచ్చు. నీ హిస్టరీ మొత్తం చెప్పేది నీ ఫోన్. నువ్వు ఒంటరివాడు అయిపోవు. జాగ్రత్త. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందో లేదో. నీ ఆశలు చూస్తే కోటలు దాడుతున్నాయి, కానీ ఆశలు నెరవేరేది ఎప్పుడు? అవి నెరవేరాలంటే ఎండాలి, చావాలి, నాటపడాలి. నమ్మిన వారి గట్టికి చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎండాలి, చావాలి, నాటపడాలి.
ఏది ఎండింది నీ జీవితంలో? ఏది మారింది నీ జీవితంలో? ఏది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఈరోజు రాసుకున్నావా, ఇదిగో ఈ వారం నేను దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తానని ఖచ్చితంగా చేయగలుగుతున్నావా? ఇది అలవాటు చేసుకోవాలి నేను ప్రయత్నం చేస్తున్నావా? యేసు క్రీస్తు నీ పాపమును ఆయన శిలువ మీద వేసుకుని వెళ్ళాడు. నీ శాపము, నా శాపమును ఆయన శిలువ మీద వేసుకుని వెళ్ళాడు. ఆయన నిందించబడ్డాడు, ఆయన దూషించబడ్డాడు, ఆయన మీద ఉమ్ము వేశారు. బోధకుడా, నిన్ను కొట్టింది ఎవరో కనుక్కో అని చెప్పి పిడిగుద్దులు గుద్దారు. తెలియక ఆయన తెలిసి గుర్తిగా మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే నా పాపం పోవాలి, నీ పాపం పోవాలి కాబట్టి. హల్లెలూయా. నా శాపము విడుదలవ్వాలి కాబట్టి ఆయన మౌనముగా ఉన్నాడు. అంతేకాదు, మరణించాడు. పరిశుద్ధ రక్తం అంతా చివరి బొట్టు వరకు కాచివేశాడు, మరణించాడు. మరణించిన తర్వాత ఏమైంది? ఆ పాప జీవితం సమాధి చేశాడు. హల్లెలూయా. సమాధి చేశారు. ఎందుకు సమాధి చేశారు? సమాధి చేయడానికి గల కారణం ఏంటి? ఇంకెప్పుడు కనపడకూడదు అది. ఆమేన్. నీ పాత పాపి జీవితం, రోత జీవితం ఎప్పుడు నీలో కనపడకూడదు ఎదుటి వారికి. హల్లెలూయా. కొంతమంది అంటారు, అనుకుంటున్నాం కానీ అన్నయ్య ఏం మారలేదు, అది ఒక్కటి మార్చుకుంది అంతే, ఏదో అన్నా ఒకటి. ఆ తాగుడు మారింది అన్నయ్య, ఆ పూజ చేయటం మానేసిందని, అంతే అన్నయ్య, అంతే. మిగిలిన అన్నీ ఉన్నాయి అన్నయ్య. డబ్బు మీద ఆశ తగ్గలేదు, తగాదలకు వెళ్ళటం తగ్గలేదు, బూతులు మాట్లాడటం తగ్గలేదు అన్నయ్య, ఏమీ మారలేదన్నయ్య, ఒక్కటి మారింది అన్నయ్య, ఒక్కటి. ఆలోచించుకో. అలాగైతే నువ్వు ఒంటరి వాడివి ఈ ప్రపంచంలో. నీకు ఫ్రెండ్ ఎవరు తెలుసా? చీకటి అధిపతి అయిన సాతానుగాడు నీ ఫ్రెండ్, అంతే. మరి నీ ఫ్రెండ్ దుష్టుడి యొక్క ఆలోచన ఏంది? దుష్టుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఎక్కడికి వచ్చి ఇంట్లో తగాదులు పెడతాడు. దుష్టుడు కుటుంబాన్ని కుటుంబంగా ఉండనీయడు, కుటుంబంలో ప్రేమను సంతోషాన్ని ఉండనీయడు. చూడండి, మనం కొద్ది రోజుల క్రితం చూసాం కదా, ఒక యవ్వన బిడ్డ సూసైడ్ చేసి చనిపోయాడు. కారణం ఏంటి? భార్య ఉంది, బిడ్డ ఉన్నాడు, 2 సంవత్సరాల క్రితం విడిపోయారు. మరి కలుసుకోవాలని ఆశ రాదా? రానివ్వడు. దెయ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే వాడు చచ్చాడు అనుకో, ఈ కుమార్తె కానీ కుమారుడు కానీ ఎలా పెరుగుతారు? రేపు అద్దువాపు లేని పిల్లలుగా పెరుగుతారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరు పిల్లలు అవుతారు? సాతాను పిల్లలు అవుతారు. అలాగే ఏమవుతుంది? సాతాను యొక్క రాజ్యం విస్తరిస్తుంది. ఆలోచిస్తున్నారా? విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా కనపడితే వాళ్ళ కోసం కన్నీరు గచ్చి కట్టండి వాళ్ళని. హల్లెలూయా. కట్టండి. అలాంటి పిల్లలను దగ్గర తీసుకోండి. దేవుని ప్రేమ కలిగిన వారు అనాథులను ఎందుకు ఆదరించారో తెలుసా? వాళ్ళు సమాజంలో మళ్ళీ సంఘ విద్రోహ శక్తులుగా మారకూడదు, సాతాను పిల్లలుగా మారకూడదని మిషనరీస్ వాళ్ళని ఆదరించి వాళ్ళకి చదువు చెప్పారు, వాళ్ళకి భోజనం పెట్టారు, వాళ్ళకి బట్టలు ఇచ్చారు, దేవుని ప్రేమను వాళ్ళకు చూపించారు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ బ్రతుకు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించు. చనిపోయావా? నీ రోత జీవితం చనిపోయినట్లయితే నువ్వు పాపం నుంచి విడుదల పొందావు. ఆమేన్. పాపం నుంచి విడుదల పొందావు. ఒకసారి చూడండి, అదే 6వ అధ్యాయం 13వ వచనం, రోమా 6:13, 12 నుంచి చూద్దాం. కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏమంట? మీ శరీరములో పాపాన్ని ఏం చేయకూడదు? ఏలుబడి చేయనివ్వకండి. ఏంటో అనుకుంటున్నాను కానీ కుదరట్లా, చేయలేకపోతున్నాను. అంటే నీ స్వాధీనంలో లేదు నీ శరీరం, నీ మనసు నీ స్వాధీనంలో లేదు.
ఎవరి స్వాధీనంలో ఉంది? ఒకసారి ఆలోచించు. ఎవరి స్వాధీనం ఉంటే నీ స్వాధీనంలోనే ఉండాలి. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండాలి. మనం దేవుని బిడ్డలం, యేసు రక్తము ద్వారా కడగబడిన వారం. యేసు రక్తము ద్వారా మన పాపము నుంచి, శాపము నుంచి విడుదల పొందిన వారం. మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి, మన శరీరం మన స్వాధీనంలో ఉండాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినప్పుడు మంచి వస్తువు చూస్తే గబాలను చేత్తో పట్టుకుని సంచులు వేసుకోవాలనిపిస్తుంది కదా. ఈ శరీరంలో ఉన్న ఈ అవయవాలు నీ స్వాధీనంలో లేవు. దుర్నీతికి ఆయుధాలుగా మారుతున్నాయి, అవి అవినీతికి ఆయుధాలుగా మారుతున్నాయి. నాలుక నా స్వాధీనం లేదు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీదేళ్ళ మీద చెబుతూనే ఉన్నా. అవినీతికి ఆయుధం, దుర్నీతికి ఆయుధం. చూడకూడని ఏమైనా చూసి అవిశ్వాసాన్ని నా హృదయంలో నింపుకుంటున్నా. నా కళ్ళు నా స్వాధీనంలో లేవు అంటే ఎవరు స్వాధీనంలో ఉండి చెప్పాలి? ఇంకా వేరేగా దెయ్యం స్వాధీనంలోకి వెళ్తున్నాం. అర్థమవుతుందా? మనం ఎవరు స్వాధీనంలో ఉన్నాం? చూడండి అక్కడ 13వ వచనం ఏమంటుంది? మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్. అదుపు లేని జీవితం ఉండకూడదు. మనం దేవునికి అప్పగించుకోవాలి మన శరీరాన్ని. చాలామంది ఒంట్లోనేమో అనారోగ్యం, ఆ కూర తింటే బాధ, రోగం ఎక్కువైందని చెప్తారు, చాలామంది చెప్తారు. కానీ అది చూడంగానే, ఆ టేస్ట్ చూడంగానే ఏమనిపించింది? ఈ రోజు వరకు లాగిచ్చేద్దాం అంటే ఎవరు స్వాధీనం లేవు? నువ్వు చెప్పాలి. ఎవరు స్వాధీనం లేవు? నీ స్వాధీనంలో నువ్వు లేవు. మరి ఇంకొకడు ఉన్నాడు, వాడు దెయ్యం స్వాధీనంలో ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? నిన్ను నాశనం చేయటమే. శరీరమును చంపేవాడికి భయపడమాకండి, శరీరముతో పాటు ఆత్మను కూడా చంపేవారికి భయపడండి. జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చెబుతుంది ఈ మాట. దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎవరి స్వాధీనంలో ఉన్నాం? మనం పూర్తిగా చచ్చిపోతే ఫలించేవారిగా ఉంటాం. ఆమేన్. మీ అందరికీ తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు కదా. ఎంతమంది తెలుసు ఇక్కడ? తప్పిపోయిన కుమారుడు కదా. చూడండి ఎక్కడుంది అది? బైబిల్లో ఎక్కడ ఉంటుంది? యేసు వార్త చెప్పండి కొద్దిగా. అది కానమా? యేసు వార్త. వెరీ గుడ్. యేసు వార్త, లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. 15:24. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఇది దేవుడు కోరుకుంటుంది నీ జీవితంలో, నా జీవితంలో. ఒకసారి చెప్పండి, ఆ అబ్బాయి చచ్చిపోయాడా? కీర్తన చచ్చిపోయాడా? చెప్పండి. మనందరూ తెలుసు కదా, తప్పిపోయే కుమారుడు, 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు జోసఫ్. తెలుసా ఇది? ఏం తెలుసు? ఏం తెలుసు? 2 కొడుకులు ఉండారు. చిన్న కొడుకు ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు, తాగాడు, తిరిగాడు, ఆనందమైపోయింది. ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది? దరిద్రం పట్టింది, ఆకలి అయిపోయింది, తినటానికి లేదు, అడుక్కోవాలి. పని చేసుకుందాం అనుకున్నాడు, పని చేస్తున్నాడు. పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిందంటే పాత కొడుకు చచ్చిపోయాడు. ఇది పాత రోత బ్రతుకు చచ్చిపోయింది. అర్థమవుతుందా జోసఫ్? పాత రోత బ్రతుకు ఏమైంది? చచ్చిపోయింది. చచ్చిపోతే కానీ తండ్రి గుర్తురాల. చచ్చిపోతే కానీ తండ్రి యొక్క
స్థితిగతులు గుర్తురాలా. తండ్రి దగ్గర ఎంతమంది పని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎంత భోజనం దొరుకుతుందో గుర్తురాలా. హలో, మన జీవితంలో మన బ్రతుకులో కొన్ని చావకపోతే మనకెవరు గుర్తురారు? దేవుడు అసలు గుర్తురాడు. చెల్లి చాలా చక్కగా చెప్పింది. ఐ అప్రిషియేట్ యూ. నేను నిన్ను ఘనపరుస్తున్నా. నాకు మామూలుగా మోకరించడం రాదు, చేత కాదు అని కాదు, చెయ్యను. అవసరం ఏముందనుకోండి. తన కుమార్తె కోసం కాళ్ళు వంచింది, నోరు తెరిచింది. నా దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా అనిత? నీ కోసం చేతులు చాచి ఎదురు చూసే దేవుడు. మన దేవుడు ఎటువంటిది? అలాగా నువ్వు మారి ఆయన అడిగితే ఆయన ఆనందంతో నిన్ను హత్తుకుని ఏది కావాలంటే తెచ్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఎదురు చూస్తున్నాడు ఆయన నీకోసం. మనిషి ఎదురు చూస్తున్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఈ పాత రోత జీవితాన్ని చంపి నా వైపు తిరుగుతారా? ఏమన్నాడు కుమారుడు? నా తండ్రికిని ఆ పరలోకపు తండ్రికిని వ్యతిరేకముగా పాపం చేశాను అన్నాడా లేదా? రత్నం అన్నాడా? నా తండ్రికిని ఆ పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను. ఆ పాపం చేసిన వ్యక్తి చచ్చిపోయాడు, ఇప్పుడు ఉన్నతమైన వ్యక్తిగా తిరిగి వచ్చాడు. అందుకే తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు, ఈ నా కుమారుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. హల్లెలూయా. ఈ నా కుమారుడు చచ్చిపోయాడు, అతను తిరిగి బ్రతికాడు. ఈ అనుభవంలోకి మనందరూ రావాలి ప్రియులారా. ఈ అనుభవంలోకి మనం రావాలి. ఒక ఆయన నికోదేము అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తుని చీకట్లో వచ్చి కలిశాడంట, రాత్రులు వచ్చి కలిశాడంట. పగులు వెళ్తే ఆయన చిన్నతనం అనుకుంటారని, ఆయన పెద్ద పాస్టర్, అందుకని చీకట్లో వెళ్ళి కనపడి, బతుకుడా నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి అని అన్నాడు. ఏముంది, చాలా ఈజీ. క్రొత్తగా ఎవడైతే జన్మిస్తాడో వాడే దేవుని రాజ్యంలో ఉంటాడు, లేకపోతే వేరే వాడు దేవుని రాజ్యంలోకి వచ్చే అవకాశం లేదు. క్రొత్తగా జన్మించాలంటే ఫస్ట్ సావాలి. హల్లెలూయా. అదేదో పురుగు ఉంది, ఏం పురుగమ్మా అనిత? గొంగలి పురుగా చితాకొక చిలుకగా మారింది. ట్రాన్స్ఫార్మ్డ్, న్యూ లైఫ్. గొంగల పురుగుగా ఉన్నప్పుడు ఏముంది? ఎట్లా ఉంటుంది? అది చీదరగా ఉంటుంది. దాన్ని పట్టుకుంటే జలొచ్చేసింది మనకి. అరే నీ బ్రతుకు మారకపోతే నీకు జలే, నీ చుట్టుపక్కల వారికి జలే నాయన. సహోదరి కదా, మనకి ప్రమాదం, అది చుట్టుపక్కల వారికి ప్రమాదమే. అలాంటి బ్రతుకు అవసరమా? ఒంటరిగా జీవించటం, సైతాను బ్రతుకు జీవించటం. యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించాడు, ఆయనతో పాటు నువ్వు మరణించాలి. ఆయన నమ్మితే చాలు మరణిస్తావు, ఆయన నమ్మితే చాలు ఆయనతో పాటు పునరుద్ధానముతో తిరిగి లేస్తావు. హల్లెలూయా. నీలోకి వచ్చే ప్రతి దానికి చెప్పాలి, నో నువ్వు చచ్చిపోయావు. ఓరక గుణగుణలాడావు అలవాటు. కొంతమందికి తిట్టరు, పెద్దగా పట్టరు, ఏమనరు, మొనలాడుతున్నారు. నువ్వు క్రీస్తుని అంగీకరించక ముందు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది అంటే చావలా, ఇంకా ప్రాణంతో కొట్టుకులాడుతుంది. చంపండి ఈరోజు. హల్లెలూయా. నన్ను ఎవరైనా అంటే నేను ఊరుకోను బ్రదర్, అయితే నీకు చావలా ఇంకా ఏదో. యేసుక్రీస్తుకు కూడా చాలా బలం ఉంది, యవనస్తుడు. కానీ ఎంతమంది కొడుతున్నా కానీ ఏం మాట్లాడాలి ఆయన నీకోసం నా కోసం ప్రాణం పెడతానికి వచ్చాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, మనం చచ్చిపోతేనే అభివృద్ధి పొందగలం. ఆమేన్. నాకు తెలిసిన స్టోరీ, జరిగిన స్టోరీ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. జాన్ గారు అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు భయంకరమైన గజ దొంగల మధ్య సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ గజ దొంగల ప్రాంతం ఎట్లాంటిదంటే, అంతకుముందే చాలామంది
గవర్నమెంట్ వారు అక్కడ పని కల్పించారు, వారికి బియ్యం ఇచ్చారు, వారికి బట్టలు ఇచ్చారు, మార్పు చెందుతారని, దొంగతనాలు మానేస్తారని. అన్ని ఇచ్చినా కానీ వాళ్ళు మార్ట్ల, వాళ్ళకి వైద్యం చేపిస్తున్నారు, అయినా మార్ట్ల. ఆఖరికి అక్కడ పోలీస్ శాఖ వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళి ప్రతిరోజు రే వీళ్ళందరూ ఉన్నారా, మీరున్నారా అని హాజరు వేసుకుని వస్తున్నారు. అంటే ఎవరైతే లేదో వాళ్ళందరినీ వీళ్ళందరూ దొంగతనానికి వెళ్ళారని రాసుకుంటున్నారన్నమాట. భారతదేశ వ్యాప్తంగా మంచి పేరు పొందిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళాడు జాన్ అనే వ్యక్తి. వెళ్తే చాలామంది రోగాలు బాగుపడుతున్నాయి, చాలామంది మారు మనసు పొందుతున్నారు. ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? రామదాస్. ఏం పేరు? రామదాస్. ఆయన వచ్చి ఎందుకు వచ్చాడు? వరకనే రాలా, తీరని కడుపులో నొప్పి. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అంత డబ్బు ఖర్చు పెట్టాడు, వల్లగాల ఇక్కడికి వచ్చాడు. ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాడు. జాన్ గారి దగ్గరికి వెళ్ళి ఉంచున్నాడు. ఆయన చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అన్నాడు, వాక్యం వినయ్యా అన్నాడు. సరే వెళ్ళి కూర్చుని విందామనుకుని కూర్చునే సమయంలో ఆయనకి కడుపులో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అరే కడుపులో నొప్పి తగ్గిపోయింది కదా, వాక్యం కూడా విందాం అనుకున్నాడు. అని వాక్యం వింటున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎటువంటివాడో తెలుసా? మద్రాసు హైకోర్టులో ఆయనకి 10,000 ఉంటే ఆ 10,000 ముద్రలు ఆ కోర్టులో ఉన్నాయి. అంత గజితంగా ఆయన కరడు కట్టినవాడు. ఒకసారి బందరు సముద్ర తీరాల్లో మెడదాకా కూడివేసి తలకి తుపాకీ పెట్టి నిజం చెప్పరా అంటే చెప్పేవాడు కాదు. ఎప్పుడు పోలీసులు ఆ వ్యక్తి చేత నిజం చెప్పలేకపోయారు. అంత కరుడు కట్టిన దొంగ. జాలి ఉండదు, కనికరం ఉండదు. ఏ ఇంట్లోకి వెళ్ళినా దొంగతనం చేస్తుంటే ఎవరైనా లేస్తే వాళ్ళని కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళకి కావాల్సింది తీసుకుని రావటమే. అటువంటి దొంగ. కానీ ఆ వాక్యం వింటున్నప్పుడు, జాగ్రత్తగా వినాలి, ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ సేవకుని ముఖ తేజస్సులో నుంచిన వెలుగుని, ఆ వాక్యపు శక్తి అతను తాకినప్పుడు ఆ పాత రోత రామదాసు చచ్చిపోయాడు. యేసుదాసుగా మారి గొప్ప సేవ చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను మంచి పనివాడిగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను గౌరవించాలి, ఘనపరచాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను నువ్వెక్కలేనంత ఉన్నతమైన స్థితిలోకి ఎక్కించాలనుకుంటున్నాడు. కానీ నువ్వైతే నీలో చంపవలసిన చంపకుండా ఒంటరిగా జీవిస్తున్నావు. రా, దేవుడు ఇప్పుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు. నీ ఒంటరి బ్రతుకు విడిచిపెట్టి నీ పాత రోత జీవితాన్ని చంపి భూమిలో నాటబడినట్లయితే, వాక్యంలో నాటబడినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. ఖచ్చితంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇటు జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ దయచేయనుగాక. అందరం చెబుదాం ఆమేన్, ఆమేన్.